పొట్టకూటి కోసం సెక్స్ వర్కర్స్ వృత్తిని ఎంచుకున్న వారిని చిన్న చూపు చూడకూడదని, దేవుడి బిడ్డలుగా ఆదరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అన్నారు. ఆర్థిక స్థితిగతులు, ఇతర పరిస్థితుల కారణాల వల్ల ఈ వృత్తిని ఎంచుకోవడం జరుగుతుందని చెప్పారు. దేవుడి బిడ్డలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారు భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో మహిళా అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగిని వ్యవస్థ అనేది ఉండేదని, కాలక్రమేణా సెక్స్ వర్కర్లుగా పేరు మార్పిడి చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఆ వాదం సరైన కాదని, ఎవరు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కుటుంబ పోషణార్థం ఈ వృత్తిని ఎంచుకోవడం జరుగుతుందే తప్ప ఇతర కారణాలు ఉండవని వారు తెలిపారు. సమాజంలో వారికి కూడా హక్కులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తమ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొచ్చినా తన వంతు బాధ్యతగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ పోషణ అని కాకుండా తమ ఆరోగ్యం పట్ల కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు స్నేహ సొసైటీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్నేహ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది సూచిస్తున్న సూచనలు తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, హెచ్ఐవి ప్రోగ్రామ్ డిపిఎం సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ, స్నేహ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు మేనేజర్ మొయిస్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కూర్చున్న వాళ్ళంతా వేదిక మీద అంతా తీరాలి. చాలా మాట్లాడారు, కానీ నాకు మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. అయినా ముఖ్య అతిథిగా పిలిచింది కాబట్టి ఒక 5-10 నిమిషాలు మాట్లాడి చేద్దాం. మీ అందరికి ఫోన్ అవుతుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే, నా పాత్ర, నా రోజు పొలిటికల్లో 40 సంవత్సరాల నుంచి మాటలు తక్కువ చేస్తాం, పోట్లాడడం ఉద్యమాలే. ఇప్పుడు మీతో మాట్లాడించిందంటే చీకటి రాజ్యంలో ఏం నడుస్తా ఉన్నది వెలుగులోకి తీసుకురావాలి. మేము ఈ స్టేజ్లను జడ్పీ చైర్మన్ అంటే డిప్యూటీ